మీరిద్దరు ఏమవుతారమ్మా? భార్య భర్త. భార్యాభర్తలా? అవునా? ఏమైంది మీ ఆయనకి? కాల్ చేయి పడిపోయిందండి. ఎలా? అది సంక్రాంతిలోనే ఎలాగో తెలియదు, ఏదో ఊరు పనికి వెళ్ళాడు. అక్కడ బాగోలేదని బీపీ నవ్వైపోయి కాల్ చేయి పడిపోయింది. మాట్లాడతారా మీరు? మామూలుగా మాట్లాడతారా? మాట అర్థం కొంచెం కొంచెం వస్తుంది. ఏం పని చేసేవారు? పని ఏం పని చేసేవారు? పెయింటింగ్ పని. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు పిల్లలు లేరండి. ఈ బాగా ముందు భార్యకు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూడలేదు, కొడుకు కూతురు. మీరు రెండో భార్య? ఆవిడ ఈ బాబు జీవితంలోనే వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్నా. వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నాకు వాళ్ళు చూడట్లేదు, మేము ఇద్దరమే బతుకుతున్నాం. అవునులేమ్మా, వాళ్ళు నీ పిల్లలు కాదు అంతేనా? వాళ్ళు మీరే చేశారు పెళ్ళిళ్ళు? వాళ్ళే చేసుకున్నారు. వెళ్ళిపోయారు. వాళ్ళే చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని చూడాలని ఏం లేదు. ఎందుకంటే మీరు మీ మదర్ కూడా అంటే చూడాలి, జనరల్గా అయితే నాన్నగారిని చూడొచ్చు, చూడాలని కూడా లేదు, పిన్ని వచ్చారు కాబట్టి. పెళ్ళిళ్ళు అవి మరి చేసేటప్పుడు మీరు బాధ్యత తీసుకుని ఉంటే సరిపోయేది. బాధ్యత తీసుకోవడానికి నాకు వాళ్ళు చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మాకంటూ ఎవరు లేరు. మా అమ్మ ఉండేది, మా అమ్మ కూడా చనిపోయింది. మా నాన్న ఉన్నాడంటే తాక్కొని ఉంటాడు ఆనకాపల్లి అవతల. మీరు ఎలా చేసుకున్నారు ఇద్దరిని పెళ్ళి? ఈ బాబు ఒంటరిగానా అనకాపల్లి ఉండేవాడు. అప్పుడు భార్య పిల్లలు గట్ట ఎవరు లేరు. తెలుసా ఇతనికి ముందు పెళ్ళి అయిందని? ఈ బాబు చెప్పాడు. అదే తెలిసే చేసుకున్నారు కదా. ఆ సంబంధం లేదు, వెళ్ళిపోయింది ఆవిడ అని చెప్పాడు. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? తినడానికి మీకు ఎలా వస్తుంది? లేరు, మాకు ఎవరైనా అప్పు చేసుకుని తినడం. ఎలా ఇస్తున్నారు మీకు? ఎవరైనా ఇస్తారు కదండి. ఇప్పుడు మా ఆయనకి రేషన్ కార్డు ఇద్దరికి ఉంది, మీ పింఛని రాలేదు, పెట్టాము ఇంకా రాలేదు, జూలైలో ఎప్పుడో వస్తుంది అట. ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు 2 3 వాళ్ళు చూడడానికి వచ్చిన ఇస్తారు, అంతే పైకి వచ్చి. ఇంటది నెలలు కూడా కట్టలేకపోతున్నారు. ఎంతమ్మా అది? 3000. మీరేం పనికి వెళ్ళట్లేదా? మరి వాకాడిని మంచం మీద కదా, బాత్రూమ్కి పాస్ కాడిని మంచం మీద ఎవరు చూస్తారు, వెళ్ళిపోతుంది. అంటే కనీసం ఇంట్లో పనులైనా అట్లా ఎవరైనా? ఎవరు పెట్టుకోలేదు, అడుగుతున్నాను. చెప్తావులే అంటున్నారు, అంతే. ఎవరు పెట్టుకోవట్లేదు. మీ ఆయన బాగుండేటప్పుడు మిమ్మల్ని బాగా చూసుకునేవారా? అప్పుడు పెళ్లి కూడా వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు ఈ బాబు మా నిద్ర నేను తెచ్చింది సరిపోద్దులే అంటే. మీ భార్య ఎందుకు వెళ్ళిపోయింది అదేనా? డబ్బు ఉన్నప్పుడు ఉండేదట, డబ్బు లేదని వెళ్ళిపోయిందట. ఏం తిన్నారు? అన్నం తిన్నారా ఏమా? టిఫిన్ తెచ్చెట్టాను. మీరు టాబ్లెట్లు కేజీస్లో జాయిన్ చేసాం, కేజీస్ ముందులో వాడుతున్నాం. అందరికీ వాళ్ళు బోలు మందికి పని చూపించేవాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే ఒకసారి 2 సార్లు వస్తారు, ప్రతిసారి రావాలన్నా కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ పిల్లలు. స్టార్టింగ్లో ఇప్పుడు ఎన్నాళ్ళైంది దీనికి మంచం మీద పడేలా? సంక్రాంతిలో 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుందా? మోహన్ రాజు అంతా అందరికీ తెలుసు. ఓన్లీ కొంతమందికి మీ గురించి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రావచ్చేమోలేండి. మీరు ఇంకా అక్క చెల్లెలు ఎవరు లేరా మీకు? అన్నయ్యలు కానీ తమ్ముడు ఉన్నాడు కానీ మైండ్ బ్లాక్, పిచ్చోడు. అయ్యో. నాన్న తమ్ముడు ఉంటారు అనకాపల్లి అవతల చేతిపట్టని పెళ్తూరు. సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? అవి బియ్యం అమ్మా, 26 కేజీలు. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఏం పేరు? మోహన్ రావు గారు. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయండి. కందిపప్పు ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి, చూసుకోండి. మరి నేను మీకు ఖర్చులకైతే 5000 ఇస్తున్నాను, ఓకేనా? ఇక పెద్దయినా నేను మీకోసమే వచ్చాను, ఇవి మీకే ఖర్చులకి, సరేనా? వెళ్ళొస్తాం, బాయ్, నమస్తే.